నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో విశేషమైనటువంటి లాభాలను పొందుతారు. మంచివారితో స్నేహాలను పెంచుకుంటారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. ఆకస్మికమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. వృషభ రాశి వారు అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. మిథున రాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. రైతులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల్లో తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి. ఇతరుల యొక్క మేలును కోరుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మనోవిచారాన్ని తగ్గించుకోవాలి. ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణ కార్యక్రమాలను రూపొందించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. సింహరాశి వాళ్లకు ఆర్థిక నష్టాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో చదువుల విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలతలు ఉంటుంటాయి. కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. కన్యారాశి వారు వృత్తిపరంగా తాము ఎదుర్కొంటూ ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికమైనటువంటి సంతోషాలుంటాయి. స్త్రీలు తమ యొక్క వ్యవహారాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. కుటుంబ సహకారాన్ని పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి. తులారాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య బాధలు తగ్గిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఆలోచనల విధంగానే అనుకూలమైనటువంటి స్థానచలనాలు ఉండబోతున్నాయి. గృహ సంబంధమైనటువంటి సహకారం కోరుకుంటూ ఉంటారు. ఇతరుల యొక్క విమర్శలకు దూరంగా ఉండండి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు జాగ్రత్తగా మీ ఆలోచనలను రూపొందించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించటం మంచిది. ధనుస్సు రాశి వారు ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటుంటారు. ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది. మకర రాశి వాళ్లకు అనవసరమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల యొక్క అనారోగ్య బాధలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వైద్యపరమైనటువంటి సలహాలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వైద్యనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ధన్వంతరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు
స్త్రీలతో తగినటువంటి సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ప్రయత్న కార్యక్రమాలు ఫలిస్తాయి. కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. ప్రయాణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించాలి. మీనరాశి వారు చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. కోపము, ఆవేశము తగ్గించుకోవాలి. నూతనమైనటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ, విష్ణుస్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.